ఏకంగా 13 మంది ప్రాణాలు తీసిన డొక్కు బస్సు అది. TV9 తో కీలక విషయాలు చెప్పాడు ఆ బస్ క్లీనర్. స్టీరింగ్ పట్టేయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్తున్నాడు. ప్రమాదానికి గంట ముందు కూడా బస్సుకి రిపేర్లు చేశారట. సెన్సార్లు పనిచేయకపోవడంతో గంట పాటు ఆ బస్సు ఆగిపోయింది. ఇక టిప్పర్ ని తప్పించే క్రమంలో బస్సు కంట్రోల్ కాలేదని క్లీనర్ చెప్తూ ఉన్నాడు. 5:30 అయింది. మేము రన్నింగ్ అప్పుడే తిరుగుతున్నాం 5:30 మధ్యలో. టిప్పర్ కూడా మరి లైన్లో దాటి ఈ లైన్లోకి వచ్చింది. కొంచెం మన బండి కూడా కంట్రోల్ అవ్వలే. స్టీరింగ్ పట్టుకోపోయింది. స్టీరింగ్ స్టక్ అయిపోయింది సెన్సార్ ప్రాబ్లం వల్ల. బ్రేక్ కూడా ఆగలేదు అంటున్నాడు. అందరూ కొట్టాడు. నువ్వు ఆ సమయంలో మీరు ఎక్కడ కూర్చున్నారు? నేను డ్రైవర్ పక్కన క్లీనర్ సీట్లో కూర్చున్నా. ప్రమాదం జరగగానే డ్రైవర్ మరి దూకి వెళ్ళిపోయిందా? డోర్ దిగేసి వెళ్ళిపోయాడు. నేను ముందు అద్దం నుంచి పడ్డా. ఎట్లా డ్రైవర్కి ఏమైనా దెబ్బలు తగిలినాయి? డ్రైవర్ని ఎందుకు గమనించలే. ఇంకా ముందు అద్దం నుంచి పడ్డా. ఇప్పుడు ఎక్కడ ఉన్న డ్రైవర్ తెలియదన్నా. మొత్తం ఎంతమంది ఉన్నారు బస్సులో ఆ సమయంలో? ఒక 35 మంది దాకా ఉన్నారు. బస్సు కండిషన్లోనే ఉందా? కండిషన్లోనే ఉంది. వాడ వెరగకుండా పరంతో కొంచెం లైట్ సెన్సార్ ప్రాబ్లం వచ్చింది. అదేనా నిదానంగా తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి టర్నింగ్ దగ్గర అట్లా స్టీరింగ్ పట్టుకుపోవడం, ఆ టిప్పర్ కూడా అట్లానే ఈ లైన్లో కొంచెం వచ్చి ఉన్నాడు. కరెక్ట్గా టిప్పర్కి ట్యాంకర్ దగ్గర గుద్దుకుంది. ఏ పొజిషన్లో బస్సు పోయి టిప్పర్కి తగిలింది? అంత గుర్తులేదన్నా కానీ కొట్టింది మాత్రం గుర్తుంది అంతే. అది ఎంత సెకండ్లో అయిపోయింది. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా? బండి కన్నా ఉంది. మొత్తం మీరు జగిత్యాల బయలుదేరినప్పుడు ఎంతమంది ప్రయాణికులు బస్సు ఎక్కారు? 34, 40 or 40 34, 40 లోపు ఎక్కినట్టున్నారు.